మీరు చెప్పండి సార్. నమస్కారం సార్. ఫోటో కింద పెట్టండి అవసరం. సార్ నమస్కారం సార్. నా పేరు పాంగిచంటి దావీదు. మాది ఇక్కడే సార్, ఈ ఊరే. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. పెన్షన్ సమస్యలు కావచ్చు, తర్వాత రోడ్డు సమస్యలు, స్కూల్ సమస్యలు ఉన్నాయి సార్. ఆ విషయాల్లో మాట్లాడదామని మరి ఒకసారి వచ్చాం సార్. ప్రధాన సమస్య అయితే ఇక్కడ స్కూల్ సమస్య ఒకటి ఉంది సార్. స్కూల్ బిల్డింగ్ కావాలి సార్. తర్వాత డ్రైనేజ్ కాలువ, తర్వాత వీధి రేంపులు అనేది కావాలి సార్. వీధి రేంపులు సార్, సీసీ రేంపులు కావాలి సార్. తర్వాత పెన్షన్ అందరి వరకు కూడా ఉన్నారు సార్. అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కావాలి సార్. మరి ప్రాముఖ్యంగా ఒక విషయం ఏంటంటే సార్, ఇక్కడ నుండి ఈ ఊరు నుంచి 12 మైళ్ళు వెళ్ళడానికి 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది సార్ రోడ్డు. అయితే అక్కడ రోడ్డు గ్రావిటీ రోడ్ ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పించారు, కానీ అక్కడ చిన్న అడ్డానికి తగ్గుతుంది సార్. మాకేంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు సార్. కాఫీ తోటల వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, అసలు దారి పట్టలేదు. చిన్నది కార్నర్ కొడితే మాకు ఘాట్ అనేది తగ్గుతుంది సార్. ఆ విషయంలో మేము చాలాసార్లు మేము కలిసాం సార్, కానీ మాకు అసలు మా మాట వినలేదు సార్. ఇప్పటికి వెళ్తే మీరు వచ్చిన రోడ్ సార్, అక్కడ జంక్షన్ నుండి మందుకాక వరకు సార్, అది కూడా అదే సమస్య సార్. మొన్న మీరు వస్తున్నారని మట్టి గ్రావిటీ తీయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు సార్. చిన్నది మట్టి తీసిన మేము తీయొద్దు అనేసి అక్కడ దగ్గర నుండి అసలు తీయనివ్వలేదు సార్. అందుకని మీరు వచ్చినప్పుడు రోడ్ చూసే ఉంటారు, కాలు కూడా తీయలేదు సార్. మీరు చెప్పినది ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా విన్నారు, అందువేళ కూడా ఇప్పుడు మనం కొత్తదిగా ఇది కనెక్షన్ లింక్ చేయడానికి రోడ్ శాంక్షన్ చేస్తాము. సో దాంట్లో మీరు ఈ ఫారెస్ట్ అబ్జెక్షన్స్ గురించి చెప్పారు. ఇది మనకి ఆర్ఓఫర్ అనుకున్న ఆర్ఓఫర్ అడవి హక్కులు చట్టం కింద 1 హెక్టేర్ వరకు మనం పర్మిషన్ ఇవ్వచ్చు. కలెక్టర్ పర్మిషన్ ఇది మనం ఇస్తాం. సమస్య కూడా ఉంది సార్. చిన్నది స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ మీరు వచ్చినప్పుడు దారిలో మీరు చూసి ఉంటారు, అది వర్షం వస్తే పడిపోయే అవకాశం ఉంది సార్, వాలిపోయి ఉంది. తర్వాత ఇక్కడ ఇంటి పక్కన ఒక స్తంభం వాలిపోయింది సార్. ఆ 2 స్తంభాలు మార్చాలి సార్. కరెక్ట్ ఇంటి పైన నుంచే లైన్ ఉంది సార్, అది అవన్నీ కరెక్షన్ చేయండి సార్. తర్వాత పెన్షన్ అందరి వాళ్ళు కూడా ఉన్నారు సార్. డేటా ఏముందో మీరు కన్సర్న్ సార్. ఇంకొకటి సార్, ఒక నిమిషం, మీకు ఎవరైతే ఉందో పంచాయత్ సెక్రటరీకి పంపించండి. అలాగే సార్. తర్వాత ఇంకొకటి సార్, ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మా గ్రామం ఫారెస్ట్ గ్రామంగానే ఎప్పటి నుంచి ఉంది సార్. అయితే మాకు ఈ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలనేసి మేము అనుకుంటున్నాం సార్. మా గ్రామం తరఫున మేము మీకు ఫుల్ ఫ్యాన్స్ సార్, ఎందుకంటే మీరు రెవెన్యూ గ్రామంగా మారుస్తారని మేము అనుకుంటున్నాం సార్. అలాంటివి మా పంచాయతీలో చాలా గ్రామాలు ఉన్నాయి సార్, సుమారుగా 11 గ్రామాలు ఉన్నాయి సార్. ఆ గ్రామాలు కూడా మీ పీటీస్ గ్రామాలే సార్. ఇది ఓన్లీ ఫారెస్ట్ విలేజెస్ అండ్ ఎన్క్లోజర్ సార్. టోటలీ కంప్లీట్లీ ఫారెస్ట్ ఉంటుంది. వీళ్ళకి ఓన్లీ ఆర్ఓఫర్ పట్టాలే ఉంటుంది, సొంత పొలం ఏమి ఉండదు. అండ్ wherever there is a private land holding, we can declare as a revenue forest land, completely forest land. సార్ రేషన్ విషయంలో పీటీస్ కేసు, అదే మా కేసు సార్, పీటీస్ సార్ మేము. అయితే పీటీజులో అందరికి 35 కేజీలు రైస్ వస్తుంది సార్. కొన్ని కుటుంబాలకి రావట్లేదు సార్, 35 కేజీలు రావట్లేదు. అలాంటివి కూడా కొద్దిగా చూడండి సార్. తర్వాత ఇలాంటి సమస్యలు ఉన్న పీటీఎస్ గ్రామాలు ఎన్నో ఉన్నాయి సార్, అవి కూడా మీరు ఈ అల్లూరు జిల్లాకు సంబంధించి పరీక్షించి చూస్తారని అనుకుంటున్నాను. రేషన్ రైస్ విషయంలో మన పీవీటీజీ గ్రామాల్లో ఉన్న మన వాళ్ళందరికీ కూడా 35 కిలోల బియ్యం ఖచ్చితంగా ఇచ్చేస్తాం. 100% ఇస్తాం. ఎవరికి ఇబ్బంది లేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కిలోల సిలిండర్ ని కూడా 14 కిలోల సిలిండర్ గా మార్చాం. మాకైతే ఫ్రీ గ్యాస్ కూడా ఇచ్చారు. వెరీ గుడ్. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఫ్రీ గ్యాస్ వచ్చింది సార్. తర్వాత మీరు మా దగ్గర రావడం అనేది చాలా సంతోషం. ఇప్పుడు దాకా ఎమ్మెల్యే కూడా మా ఊరిని విజిట్ చేసినట్టు లేదు సార్, ఎవరు రాలేదు ఇంతవరకు. ఎమ్మెల్యేలు అయితే మేము పక్క నుండి వెళ్ళి అడిగినప్పుడు నందిగర గ్రామం ఎక్కడుందని కూడా వాళ్ళకి తెలియదు సార్. ఓట్లు అడగడానికి వచ్చారా? ఓట్లు అడగడానికి అయితే వచ్చారు, కానీ సార్ మేము సమస్యను తీసుకెళ్లి పరిష్కరించాలని చెప్తేనేమో ఓట్లు అడగడానికి వచ్చారు సార్. ఓట్లకి అయితే వచ్చారు, కానీ సమస్య తీసుకెళ్తేనేమో మీ ఊరు ఎక్కడుందో తెలియదు అన్నారు సార్. మీరు రావడం చాలా సంతోషం సార్, మేము మీకు చాలా పెద్ద అభిమాని సార్. చాలా థ్యాంక్స్ సార్ మీరు రావడం. మీరు మాట్లాడతారమ్మా? చెప్పండి, మీరు మాట్లాడండి సార్. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్.
నేను MGNRHS నుంచి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. నేను 2008 నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతున్నాను సార్. నాకు మా సలుగు పంచాయతీలో మాకు 32 యాప్టేషన్స్ ఉన్నాయి సార్. మాకు 8,000 జీతం మాత్రమే 2008 నుంచి ఇస్తున్నారు సార్. ఇప్పుడుకి వచ్చి మాకు ఎటువంటి ఆదాయం అనేది పెంచలేదు సార్. మేము ఎనీ టైం రోజు ఆన్లైన్లో వర్క్ చేయాలి సార్. కొండలు మీరు ఇప్పుడు మా అంటే మా ఏరియా సైడ్ వచ్చారు కాబట్టి ఇక్కడ ఎంత కొండలు ఉన్నాయనేది మీకు అర్థమైంది సార్. మేము ఆడవాళ్ళవి, మాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మాకు ఆ జీతం అనేది సరిపోవట్లేదు సార్. ఎండనక వాననక వర్షం అనక చలి అనక ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వస్తున్నాం సార్. మా బాధని మా కష్టాన్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు చేస్తారని మాకు ఆశ, ఎంతో ఆసక్తితో మొన్నటి నుంచి మేము వర్క్ చేస్తున్నాం సార్. అదే విధంగా మీరు మిమ్మల్ని సినిమాల్లో చూడడం తప్పకుండా రియల్ గా ఎప్పుడు చూడలేదు. చూడడానికి నిజంగా అలాగే మా బాధని కూడా మా జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాను సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ. ఒకసారి కమ్యూనికేట్. అది 8,000 అమ్మ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, MGNREGA అనేది ఈ నెలాఖరుతో అయిపోతుంది. కొత్తగా జీరామ్జీ స్కీమ్ వస్తుంది. నిజం చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారు జనవరి 1వ తారీఖునే మీ అందరికీ మంచి చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. కాకపోతే MGNREGA కొత్త రూపం దాల్చడం వల్ల BBGరామ్జీ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వెంబటనే మీకే కాదు ఆ రూరల్ డెవలప్మెంట్ ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఏ విధంగా మంచి చేయాలో కార్యాచరణ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.